హైవ్యూర్స్ గతంలో మనం మాట్లాడుకున్నాం. మైలవరపు కృష్ణతేజ అని చెప్పేసి చోడవరపేట చెందిన అతను 2015 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్. దెన్ అక్కడ అతను వెళ్ళినట్టు కొద్ది రోజుల్లోనే అద్భుతని యొక్క తన ప్రతిభా పాఠవాలతో 2 అంతర్జాతీయ అవార్డులు, 7 జాతీయ అవార్డులు. ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ రాష్ట్రం తీసుకోవడం కోసం కేంద్రం రిక్వెస్ట్ చేయటం. దెన్ ఇంకా పర్సనల్ ట్రైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే అన్నారు, మన ఏపీకి పంపుతున్నారు. ఈ వారంలో మేబీ మండే ట్యూస్డే అయితే నా దగ్గర రాకపోవచ్చు. అతను వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 4 రోజులు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏపీలో ఛార్జీ తీసుకుంటాడు. అయితే ఇతరులకు సంబంధించి ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ సంబంధించిన డిపార్ట్మెంట్సే మరి పంచాయతీరాజా, రూరల్ డెవలప్మెంటా, రూరల్ వాటర్ సప్లైయా, సైన్స్ అండ్ టెక్నాలజీయా, ఎన్విరాన్మెంటా, ఫారెస్టా, ఈ 6లో ఏదో ఒకటి ఇస్తారా, లేదా ఆఫీస్ రన్ స్పెషల్ డ్యూటీ అన్నట్టుగా ఈయన యొక్క పేషీలో ఛాంబర్లో కావాలి ఇస్తారని చూడాలి. ఎందుకంటే ఆఫీస్ రన్ స్పెషల్ డ్యూటీ అని ఎవరైనా అలాట్ చేస్తే వాళ్ళు గ్రూప్ 1 కేడర్ అంటే రెవెన్యూ డెవలప్మెంట్ అంటే ఆర్డీఓ ఆఫీసర్ ఉన్నటువంటి వాళ్ళు అలాట్ చేస్తారట. బట్ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ దట్టు స్పెషల్ రిక్వెస్ట్ డిప్యుటేషన్ మీద వస్తున్నాడు. 3 సంవత్సరాలకి ఇచ్చున్నారు. కాబట్టి అన్నింటిని కూడా సవరణ చేయాలి, అన్ని కూడా ప్రక్షాళన జరిగినట్టుగా పవన్ కళ్యాణ్కి సంబంధించి మేబీ పర్సనల్ సెక్రటరీ కానీ పెట్టవచ్చు, పర్సనల్ అసిస్టెంట్ కానీ పెట్టవచ్చు, ఓఎస్డీ కానీ సరే పెట్టవచ్చు. ఇక ఇతని సంబంధించి మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. 2018 వరదలు వచ్చినప్పుడు ఎక్స్టర్నల్లో తన పనితీరు చూపించాడు. టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నా సామాన్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి కట్టిన విల్లాన్ని తీసి అవతల పడేపించాడు. అండ్ మినీ క్యారవన్ అని చెప్పేసి పెట్టేసి కేరళ టూరిజంని ఒక రేంజ్లో ముందుకు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత పౌర సరఫరా శాఖకి సంబంధించి అతను అటాచ్ చేసినప్పుడు కరోనా సమయంలో అంతా కూడా ఫుడ్ మెటీరియల్ అంతా కూడా ఇంటికి ఇళ్ళకి వెళ్ళేలాగా చేశాడు, జనాలు బయటకు రాకుండానే. తర్వాత ఎస్సీ డెవలప్మెంట్ దానికి సంబంధించినప్పుడు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ద బెస్ట్ పాటుపడ్డాడు. త్రిశూర్ కలెక్టర్గా ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్లో బాలల సంరక్షణకు సంబంధించి వారి యొక్క హక్కులు కాపాడే విషయంలో, చదువు విషయంలో ఇండియాలోనే టాప్ 1లో ఉన్నాడు. అవార్డు కూడా తెచ్చేసుకున్నాడు పిల్లల విషయంలో. ఇక కరోనా సమయంలో చనిపోయిన పిల్లలకు సంబంధించి విద్యకి సంబంధించి లోటు రానివ్వలేదు. అండ్ భర్తలు చనిపోతే మహిళలకు వేదాంత పెన్షన్లు ఇప్పించున్నాడు. వరదలప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించు. ఈయన అంటే అంత కలిపి మన ఈనాడు కూడా ఇచ్చున్నారు ఇల్లు కట్టించి. అండ్ సొంత కామ నిలబడతామయ్యా, మాకు ఉపాధి కల్పించండి అంటే ఆడవారికి మగవారికి లోన్లు ఇప్పించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ద బెస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈయన గురించి కొంతమంది మన దగ్గర కామెంట్స్ పెట్టారు. కొంచెం అంటారు కొంచెం తనకి అహంకారం ఎక్కువ అని ఆ వర్డ్ కరెక్ట్గా ఏం చూడాలి, కొంచెం ఈగో ఎక్కువ అన్నట్టు తను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తానట్టు మాట్లాడుకుంటూ వచ్చున్నారు. నేను క్రాస్ చెక్ చేస్తే తానే ఒప్పుకున్నాడు. నేను చిన్నప్పటి నుంచి అన్నింటిలో ఫస్ట్ 10th వరకు హై స్కూలే నార్మల్ది, ఇంటర్మీడియట్ వచ్చేసి కార్పొరేట్ స్కూల్, ఆ తర్వాత వచ్చేసి నర్సపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి, అది అయ్యాక జాబు, మంచి లైఫ్. ఇంకా అతను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. నాకేం ఈజీగా వచ్చింది అనుకున్నాను. బట్ 3 అటెంప్ట్ రాలి. అప్పుడు 4 అటెంప్ట్ అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నువ్వు తోపు తురుమనంటే అయ్యేది కాదురా బాబు, పద్ధతిగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి నా మనసు చెప్పింది. పద్ధతిగా ప్రిపేర్ అయ్యాను. దెన్ నేను కొట్టున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాను అన్నాడు. సో ఇప్పుడు అతను మారాడు, బెస్ట్ వేలో ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓ రకంగా ఆయన్ని అడిగి మరీ తన వింగ్లోకి తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ మూమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే అవినీతి, అరాచక కుంభకోణాలు ఉన్నాయో గత ప్రభుత్వానికి సంబంధించి అన్నిటి లెక్కలు బయటికి తీసి ఇప్పుడు బెస్ట్ వేలో ముందుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి అతను పెద్ద అసెట్ అవుతాడు. మన తెలుగువాడిగా మన రాష్ట్రం డిప్యూటేషన్ మీద వచ్చి ద బెస్ట్ వేలో మన అందరి శభాష్ అనిపించుంటారని నాకైతే అనిపిస్తూ ఉంది.